ఇదే అని ఒకసారి నీకు నిర్ణయం అవుతే నిర్మాల్యం వలె అపవిద్ధ, దానిలో ఎంత అందం ఉన్నా ఎంత సందం ఉన్నా ఏమున్నా గాని నిర్మాల్యం వలె అపవిద్ధ. నిర్మాల్యం వలె ఒక ఉపమానం చెప్పమంటావా? ఒక పాయసం చేసుకున్నారు, దానిలో మంచి మంచి వస్తువులను వేశారు, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, ఇదేంటిది కేసరి, దాన్ని ఏమంటారు, ఏం పువ్వు అంటారు, కుంకుమ పువ్వు, యాలకులు వేశారు, ఇంకా బాదం పప్పు కూడా వేశారు, అన్ని వేశారు, గుమగుమలాడుతుంది. నెయ్యి, ఆవు నెయ్యి వేసేశారు, అన్ని బాగా చిక్కగా ఉంది. ఇక్కడి నుంచి చూస్తే అక్కడ దాకా గుమ్మ 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 వాసలాడుతున్నది కదా. తినాలని కూడా ముందుకు అడిగేసినాము. అది ఎక్కడ పెట్టి ఉంది అంటే మలం యొక్క దాని మీద ఆ పాత్ర పెట్టబడి ఉంది. ఎందుకు వికారం వచ్చింది? దానిలో అంత సుగంధం కనిపించినా అందం కనిపించినా పక్కదాన్ని చూసి నువ్వేం చేశావు? అపవిత్రం అనుకున్నావు కదా. అట్లాగే నిర్మాల్యమైన, ఎందుకు అంటే ఈ చిన్న పురుగు దగ్గర నుంచి కూడా బ్రహ్మదేవుడి వరకు అంతా కూడా దాని సంబంధం కలిగింది కాబట్టి, అందుకొరకే కదా మరి వైరాగ్యం అంటే ఈ విధంగా విచారించినప్పుడే వైరాగ్యం కలుగుతుంది, లేకపోతే ఎట్లా కలుగుతుంది? ఒక్కసారి అక్కడ పెట్టబడింది పాయసం అనగానే మీ మనసు ఎట్లా వచ్చేసింది? తిందాం అనిపించిందా? వికారం అనిపించలే? మరి అట్లాగే ఈ శరీరం యొక్క స్థితి కూడా అంతే. కాస్త చర్మం పోయిందంటే అంతే, ప్రాణం పోగానే 3 రోజులు ఇంట్లో పెట్టుకున్నా ఆఖరికి బయటపడేశారా, ఉంచుకున్నారా? మరి అంతకు ముందే ఎంత ప్రేమించుకున్నారు, ఎంత అల్లారు ముద్దుగా ఉన్నారు, ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నారు. నువ్వు లేదు నేను అనుకున్నారు, నేను లేదు నువ్వు ఉండాలనుకున్నారు, ఏడుపుకు ఏడుపు, నవ్వుకు నన్ను, తిండికి తిండి, ఎగరడం దూకడం అన్నీ అయిపోయినాయా? ఎప్పుడైతే నేను అనేవాడు శరీరాన్ని వదిలిపెట్టాడు అప్పుడేమైంది? నువ్వు కావాలని 3 రోజులు పెట్టుకున్నా, 10 రోజులు పెట్టుకున్నా, సంవత్సరం పెట్టుకున్నా ఆఖరికి చివరికి బయట ఎందుకు అంటే పనికిరాంది. అట్లాగే దాంతో పోల్చుకుంటే చీమ దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు అలాంటిదే అనే నిర్ణయము మన బుద్ధికి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనం ఆత్మోన్ముఖంగా వెళ్ళగలుగుతాము. అందుకొరకే ఇక్కడ చెప్పేదానికి ఏం చెప్పాడు? అరుతే యద్యప్యం గృహేత్వ గ్రహణ గ్రాహ్యం గ్రహేతి అని నిర్మాల్యవద అపవిద్ధ. ఈ 5టితో కూడుకున్నది కాబట్టి ప్రమాత్ర, ప్రమాణ, ప్రమేయ, ప్రమితి, ఈ పంచావయవాలతో కూడుకుంది కాబట్టి ప్రపంచం అంతా కూడా. అది లేకపోతే ఇది సిద్ధించదు, అది ఉంటే ఇది సిద్ధిస్తుంది కాబట్టి ఆగమాపాయి కాబట్టి అనత్యం కాబట్టి నిర్మాల్యం వల్ల దాన్ని హేయభావంతో చూడాలి అనే దాన్ని చేసి మళ్ళీ తథాపితు నైవాసౌ స్వతసిద్ధ ఆత్మా వ్యతిరిక్త నా ఆత్మ ప్రకృతి పదార్థ వ్యపాశ్రయ సాంఖ్యానామివ కింతర్హి స్వతసిద్ధానుదిత నస్తమిత కూటస్థాత్మ ప్రజ్ఞాన మాత్ర శరీర ప్రతిబింబ విచారిత సిద్ధాత్మానవబోధాశ్రయేవ. సిద్ధాంతవాది దాన్ని పరిహారం చేస్తూ ఉన్నాడు. అన్నాడు నిర్మాల్యం వల్లే వదిలిపెట్టాలి అన్నాడు. మరి సాంఖ్యులు కూడా ఈ సంసారాన్ని హేయమని చెప్తూ ఉన్నారు. సాంఖ్యులు కూడా హేయమని చెప్తున్నారు. అయితే మీరు ఆ సాంఖ్యుల కిందికే పోయారు కదా, మీదేం గొప్పతనము అని ఒకవేళ అంటావేమో. ఎందుకంటే సాంఖ్యులు కూడా చేసేదంతా కూడా ప్రకృతి, అది కూడా అనిత్యము, అది కూడా హేయము అని చెప్పినట్టుగానే మీరు కూడా చెప్తున్నారు అని ఒకవేళ అంటావేమో. మేము ఇద్దరం ఒకటే కానీ కొంచెం భేదం, మేమిద్దరం ఒకటే కానీ కొంచెం భేదం, మేమిద్దరం ఒక దగ్గర ఉంటాం కానీ కొంచెం దూరం అంటాం లేదా? అట్లాగే మేమిద్దరం ఒకటే, అనిత్యం అనే దానిలో అసత్యం అనే దానిలో ఒకటే కానీ కొంచెం భేదం. ఏంటది? తదాపిత నైవాసో స్వతసిద్ధ ఆత్మ వ్యతిరిక్త. ఈ రకంగా అయినప్పటికీ సాంఖ్య మాత్రం కదా స్వయం ప్రకాశమైన చిదాత్మ కంటే భిన్నమైంది, జడమైన ప్రధానమనే పదార్థం ఏది ఆశ్రయించింది. వాళ్ళే అంటే పురుషుడు ప్రకృతి రెండింటిని స్వీకరిస్తారు సాంఖ్యులు. పురుషునితో సంబంధం లేకుండా ప్రకృతి స్వయంగా చేస్తుంది అని వాళ్ళు అంటారు. పద్మపత్రవత్ నిర్లేప, తామరాకు ఎట్లా అయితే నీళ్ళు అంటుకోదో పురుషుడు కూడా దేన్ని అంటుకోడు. ఆ పురుషుని కొరకే ఈ ప్రకృతి సమస్తము చేస్తూ ఉంటుంది అని వాళ్ళంటారు. మేమనేది ఏంటంటే ప్రకృతి చేస్తుంది పర్వాలేదు, అయితే ఆత్మాశ్రయం లేకుండా స్వయంగా చేయలేదు, అది జడమైనందువల్ల మేమంటాం. అది తేడా. మొత్తం ఒకటే కానీ అది స్వతంత్రురాలు కాదు, జడమైనందువల్ల. ఆత్మ యొక్క ఆశ్రయం, ఆత్మ యొక్క సత్తా లేకపోతే ప్రకృతి ఏం చేయదు అని మేము అంటాం. అందువల్లే
స్వతసిద్ధ ఆత్మ వ్యతిరిక్త నాత్మ ప్రకృతి పదార్థ వ్యపాశ్రయ. ఆత్మ కంటే భిన్నమైన ప్రకృతి జడమైన కారణం చేత ఆత్మ ప్రకృతి పదార్థ వ్యపాస్య సాంఖ్యానామివ. సాంఖ్యులు ఎట్లాగైతే చెప్తారో ఆ విధంగా మేము చెప్పాము. మరి ఏమంటావా? స్వతసిద్ధానుదిత నస్తమిత కూటస్థాత్మ ప్రజ్ఞాన మాత్ర శరీర. స్వతసిద్ధమై స్వయం ప్రకాశమై ఉత్పత్తి లయాలు లేకుండా ఉండి నిత్య నిర్వికారమై చిన్మాత్ర స్వరూపమైన చిదాత్మ యొక్క ప్రతిబింబం కలిగి చేస్తుంది ప్రకృతి, స్వయంగా చెయ్యరు. ఆత్మకు ఇన్ని విశేషణాలు ఉన్నాయి, ప్రకృతికి అవన్నీ లేవు. అది స్వతసిద్ధము కాదు, వికారరహితము కాదు, అపరిణామము కాదు. ఇవన్నీ లక్షణాలు అవి ఉన్నాయి. ఆత్మ ఈ లక్షణాలు ఉన్నాయి. దీని యొక్క ప్రకాశ మాత్రం చేత అది చేస్తుందే కానీ స్వతంగా చెయ్యదని మేము అంటున్నాం. ప్రతిబింబిత అవిచారిత సిద్ధాత్మానవబోధ ఆశ్రయేవ. ఈ విషయం నువ్వు ఏదైతే ఉన్నావో ఆశ్రయించున్న అజ్ఞానం చేతనే ఆశ్రయించింది. అంటే ప్రకృతి అనేది స్వయం తాను చేసేది ఎప్పటికైనా ఆత్మాశ్రయత్వం లేకుండా అది చేయను లేదు. అందువల్ల మీరు అనేది సత్యమైనప్పటికీ కాస్త భేదం మాకు ఉంది అనే దాన్ని ఇప్పుడు మనకు ఇక్కడ సిద్ధం చేసి చెప్పారు. కాబట్టి అనిర్వచనీయమైన బ్రహ్మాత్మ జ్ఞానం ఏదైతే ఉందో అది కలగగానే ఈ ప్రకృతి నశిస్తుంది. అక్కడ వాళ్ళు ఏమంటారు? ప్రకృతి నిత్యమే, పురుషుడు నిత్యమే అంటారు. సాంఖ్యులు ఏమంటారు? ప్రకృతి నిత్యమే, పురుషుడు నిత్యమే. కానీ పురుషుడు నిత్యమే మేము అంటాం, ఆత్మ నిత్యం అంటాం. కానీ స్వరూప జ్ఞానం కలగానే ప్రకృతి నశిస్తుంది అంటాం మేము. ఇంత తేడా. వాళ్ళేమో రెండింటిని నిత్యం అంటారు, మేమేమో ఒకదాన్ని మాత్రం నిత్యం అంటాం, రెండో దాన్ని నిత్యం. ఇది తేడా అనేదాన్ని ఇప్పుడు నిరూపణ. అయితే సాంఖ్యులకు, యోగులకు, వేదాంతులకు చాలా దగ్గర సంబంధం. కాకపోతే ఇవి చిన్న చిన్న భేదాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న భేదం చేతనే వాళ్ళ మతాలు వేరేగా అయిపోయి. లేకపోతే అందరూ ఒకటే. ఆఖరికి వచ్చే వాళ్లకు వాస్తవికంగా ఇప్పుడు మనం విచారిస్తే వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే జడ ప్రకృతి చేసేదానికి అవకాశం లేదని. కానీ వాళ్ళు అంటారు ఏంటిది, ఇది జడం ఎందుకు చేయదు? వాళ్ళ అనే వాదన ఏంటంటే జడము ఎందుకు చేయదు ఏంటంటే గోమయేన దదిమేన వృశ్చికోత్పత్తి అంటారు. జడాన్ని కలిస్తే చైతన్యం ఏర్పడుతుందా లేదా? పేడలో పెరుగు కలిపితే తేలు పుడుతుందంట. అదే అంటే ఆ రెండు స్వయంగా కలుస్తాయా? చైతన్యాశ్రితం కాకుండా రెండు కలుస్తాయా? అప్పుడు చైతన్యం కారణమైందా లేదా? వాడనే రెండు జడ పదార్థాలు చూస్తున్నాడు కానీ రెండు స్వయంగా పోయి కలుసుకుంటాయి ఒకదాన్ని ఒకటి. పెరుగు నేరుగా పోయి పేడలో కలుస్తుందా? కలవదు. అందుకని చైతన్యాశ్రితమై పోవాలి కదా. మరి దాన్ని ఎందుకు పట్టుకోవడం లేదు? అక్కడే వివేకం కావాల్సింది. అందుకొరకు అది లేని వాళ్ళనే మరి ఈ విధంగా వస్తూ ఉంటాయి. కాబట్టి తదుపాదానత్వా తస్యేతి. తదుపానం అంటే ఆ సంసారానికంతా కూడా ఉపాదానం ఏంటిది? అజ్ఞానమే ఉపాదాన కారణంగా ఉన్నందువల్ల సంసారానికంత కారణం ఏంటిది? అజ్ఞానం కారణమని వేదాంతాలు చెప్తా ఉంటారు. సరే, వాళ్ళు కూడా చెప్పినప్పటికీ సృష్టి మాత్రము ప్రకృతి స్వయంగా చేస్తుంది అంటారు. మరి సంసారానికంత కారణం ఏంటిది? అజ్ఞానమే ఉపాదానం. అజ్ఞానం ఉంటే సంసారం ఉంది, అజ్ఞానం లేకపోతే ఏమజ్ఞానము? స్వరూపాజ్ఞానం. స్వరూపజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఆ అజ్ఞానం నశించింది. అజ్ఞానం ఎప్పుడైతే నశించిందో తత్సంబంధం ప్రకృతి వికృతులు కూడా లేవు. అందువల్ల తదాపానత్వాదు ద్వితీయమర్థం నిర్వక్తు కామ ప్రాహ. ఇప్పుడు చెప్పిన దాన్ని సంపూర్ణమైన విశేషాలతో చెప్పేదాని కొరకు దాన్ని ప్రతిపాదన చేయబోతున్నాడు. ఏంటది? ఋతే జ్ఞానం సంత్యర్థ అస్తి జ్ఞానం ఋతే పితాన్ ఏవం ధియో హి ఋగ్జ్యోతిర్వివిచ్ఛాద అనుమానతః. అదేనా? ఋతే జ్ఞానం, జ్ఞానము లేకుండా సంతి అర్థ. జ్ఞానం అంటే అర్థమేమి ఇక్కడ? ద్రష్ట. ద్రష్ట లేకుండా అర్థ అంటే విషయాలే. ద్రష్ట లేకుండా విషయాలు, ద్రష్టను వదిలిపెట్టి విషయాలు. ద్రష్ట ఉంటే విషయాలు ఉన్నాయి, ద్రష్ట లేకపోతే ఎవడన్నా అంట. భక్తుడుంటే భగవంతుడు ఉన్నాడు, భక్తు లేకపోతే అడిగేవాడేవాడు. భక్తుడు ఉంటేనే భగవంతుడు ఉన్నాడు, భక్తు లేకపోతే
అందుకొరకి ద్రష్ట ఉంటే దృశ్య పదార్థాలు ఉన్నాయి, ద్రష్ట లేకపోతే జ్ఞానం వృతే నా సంతి అర్థాః అస్తి జ్ఞానం వృతే అపితాన్. జ్ఞానం లేకుండా ద్రష్ట లేకుండా విషయాలు లేవు. ఆ విషయాలు కూడా లేకపోయినందుకు ద్రష్ట ఉంటాడా లేదా? ద్రష్ట లేకపోతే విషయాలు లేవు, విషయాలు లేకపోతే ద్రష్ట లేకపోయేదానికి లేదు. విషయాలు ఉన్నా లేకపోయినా ద్రష్ట అనేవాడు ఉంటాడు, కానీ విషయాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు. ఏవం ధియోహి రుగ్జ్యోతిర్వివిచ్యాద్ అనుమానత. అందువల్ల ఈ ప్రకారంగానే అనుమాన ప్రమాణం వల్ల ప్రకాశ స్వరూపమైన ఆత్మను బుద్ధి కంటే భిన్నమైన దానిగా వివిచ్య అంటే విభజించాలి. అంటే ద్రష్ట ఉంటే విషయాలున్నాయి, ద్రష్ట లేకపోతే విషయాలు లేవు. విషయాలున్నా లేకపోయినా ద్రష్ట ఉన్నాడు. ఎందుకంటే ద్రష్ట స్వయం ప్రకాశము, దృశ్యము పరప్రకాశము. అందువల్ల పరప్రకాశం ఎప్పుడు పోయేది అను, స్వప్రకాశం ఎప్పుడు పోయేది కాదు అని ఇలాంటి విచారణ ద్వారా నిర్ధారణ చేయవలసి ఉంది అని. ప్రకాశ స్వరూపమైన ఆత్మకు బుద్ధి కంటే భిన్నముగా విభజించాలంటే ఆత్మకున్న బుద్ధికి ఏమాత్రం కూడా సంబంధము లేదు. ఎందుకు లేదు? దాని గుణాలు ఇవి, దీని గుణాలు ఇవి, దానికేమో ఈ స్వభావాలు, దీనికి ఈ స్వభావాలు. కాబట్టి బుద్ధి కంటే ఆత్మ భిన్నమైందనే దాన్ని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఈ రాతంతా కూడా చేయండి, మిగతా విషయాలు రేపు. హరి ఓం తత్సత్. యస్మాత్ ప్రమాణ ప్రమేయ వ్యవహార ఆత్మానావబోధాశ్రయేవ తస్మాత్ సిద్ధం ఆత్మనో అప్రమేయత్వం నైవ హి కార్యం స్వకానం అతిలంఘ్య అన్యత్ర ఆకారక ఆస్పదం ఉపనిబధ్నాతి. ప్రమాణ ప్రమేయ వ్యవహారం ఎప్పుడు జరుగుతుంది? ప్రమాణ ప్రమేయ వ్యవహారము ఆత్మ యొక్క జ్ఞానము లేని కారణం చేత. ప్రమాణ వ్యవహారం, ప్రమేణ వ్యవహారము, వ్యవహారం అంటేనే అజ్ఞానం చేత జరిగేది. అజ్ఞానం లేకపోతే వ్యవహారం అనేదే లేదు. ఏం అజ్ఞానం? స్వరూప అజ్ఞానం. స్వరూప జ్ఞానం ఎప్పుడైతే ఉందో వ్యవహారం అనేది లేదు. అందుకే ప్రమాణ ప్రమేయ వ్యవహారము ఆత్మ అనవబోధాశ్రయ ఏవ, ఆత్మ యొక్క అనవబోధాన్ని ఆశ్రయించే ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆత్మబోధ అయిన తర్వాత సర్వం తానుగా ఉన్నప్పుడు ప్రమాణము లేదు, అక్కడ ప్రమేయము లేదు. ప్రమాణ ప్రమేయ ప్రమాతృ వ్యవహారము త్రిపుటి అనేది ఆత్మ యొక్క అనవబోధలో ఉంటుంది, గాని ఆత్మబోధలో ఉండదు. సర్వం ఆత్మేవాభూతత్కేన కంపశ్యేతు. సర్వం ఆత్మే అయినప్పుడు ఎవరు ఎవరిని దేంతో చూస్తాడు అని. చూసేవాడు వేరయ్యాడు, చూపు వేరైంది, చూడబడే వస్తువు వేరైంది. కాబట్టి అక్కడ అజ్ఞానం ఉంది. సర్వము తానైనప్పుడు చూపు, చూడబడే వస్తువు, చూచేవాడు మూడు ఒక్కటే అయినప్పుడు అక్కడ ఇంకా వ్యవహారం అనేది లేదు. వ్యవహారం ఉంది అంటే ఆత్మ అనవబోధ మాత్ర ఆశ్రయ అన్నారు. ఆత్మ అనవబోధ అనే అజ్ఞానం, ఆత్మ అజ్ఞానముని ఆశ్రయించి ఉంటుంది వ్యవహారం. ఆత్మజ్ఞానాన్ని యొక్క స్వరూపము, తన యొక్క స్వరూపము. ఆత్మ అజ్ఞానము వ్యవహారానికి ఆశ్రమే ఉంటుంది. కాబట్టి తస్మా సిద్ధం ఆత్మనో అప్రమేయత్వం. అందువల్లనే ఆత్మకు అప్రమేయత్వం సిద్ధించింది. అప్రమేయత్వం అంటే ఏ భ్రమకు విషయము కాదు. భ్రమ అంటే ఏంటిది? వృత్తి. వృత్తి ఆ వృత్తికి విషయం కాదు. వృత్తికి విషయం అయింది అంటే అనిత్యం అవుతుంది. ఏదేది వృత్తికి విషయం అవుతుందో అది ఏంటిది? అనిత్యం. వృత్తి దేని వల్ల జరుగుతుంది? చైతన్యం ఉన్నందువల్ల చైతన్యం యొక్క స్వరూపమును అవగాహన చేసుకుని అజ్ఞానం ద్వారా జరుగుతుంది. కాబట్టి అందువల్లనే ఆత్మ అప్రమేయము, ప్రమేయము కాదు అన్నారు. కాబట్టి కార్యం స్వకారణమతిలంఘ్య, కార్యము తన యొక్క కారణాన్ని ఉల్లంఘించి వెళ్ళదు. ఎందుకు అంటే ఇప్పుడు కుండ అనే కార్యం ఉంది, మట్టి అనే కారణాన్ని ఉల్లంఘించి ఇంకో దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే దానికి ఆస్కారం లేదు. ఒకవేళ అలాగే వెళితే కార్యకారణ భావమే ఉండదు. కారణం అంటే కార్య నియత పూర్వవృత్తి కారణం అన్నాడు. కార్యానికి ఏంటిది సంబంధించిన వృత్తిత్వం అని ఏమంటే కారణం అంటారు. ఇప్పుడు ఇది ఈ మైకు కార్యం అనుకుంటే దీనికి కారణం ఏంటిది? ఇనుము.
అట్లాగే ఈ బల్ల కార్యం అనుకుంటే దీనికి కారణం ఏంటిది? కర్ర. కర్ర అనే కారణము బల్ల అనే కార్యానికి పూర్వంలో ఉందా లేదా? ఉంది. అది లేకుండా అయింది అంటే కర్ర కారణం కాదు. అది లేకుండా కాదు కాబట్టి కార్యము బల్ల అయితే కారణము కర్ర అయినట్టుగానే ఇక్కడ కూడా కార్య సకారణమతులంఘ్య అన్యత్ర ఆకారక ఆశ్రమోపనిబధ్నాతి. కాబట్టి కార్య వస్తువు తన యొక్క కారణాన్ని దాటిపోదు కాబట్టి ఇప్పుడు జగత్తు కార్యం అనుకుంటే దానికి కారణము ఏంటిది? అజ్ఞానము. లేదా అజ్ఞానము అజ్ఞానము ఆశ్రయం అనుకుంటే ఆశ్రితం అనుకుంటే ఆశ్రయం ఏంటిది? ఆత్మ. ఆత్మ అనే కారణాన్ని అజ్ఞానం అనే కార్యము లేదా ఆశ్రయించింది కాబట్టి దాన్ని దాటుకుని వెళ్లే అవకాశము లేదు. ఎందుకు అంటే చిదాత్మ స్వరూపమందు అజ్ఞానం చేత కల్పింపబడింది కాబట్టి అజ్ఞానము ఆశ్రయించింది. అది అజ్ఞానాన్ని ఆశ్రయించిన ఏంటివి? ఈ సమస్త లోకాలు. కాబట్టి అజ్ఞాన కారణం చేతనే లోకాల పోదగలుగుతున్నప్పుడు అజ్ఞానం దేన్ని ఆశ్రయించింది? ఆత్మను ఆశ్రయించింది. అందువల్ల అజ్ఞానం యొక్క కల్పితమైన జగత్తంతా కూడా అజ్ఞానాశ్రితము, అజ్ఞానము ఆత్మాశ్రితం. అందువల్ల కార్యము అనే జగత్తులు అజ్ఞానానికి భిన్నంగా ఎక్కడికి వెళ్ళలేవు. అట్లాగే అజ్ఞానం కూడా ఆత్మను వదిలిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళలేవు. అందువల్ల అజ్ఞాన కల్పితమైన వాటికి ప్రమేయత్వం ఉంటుంది గాని అజ్ఞాన కల్పితం కాకుండా నిత్యసిద్ధమై చిదాత్మమైన అప్రమేయత్వము చిదాత్మ మాత్రము ఏంటిది? ప్రమేయత్వము లేదు. ప్రమాణ ప్రమేయములు అజ్ఞానం ఆశించి ఉన్నందువల్ల లోకంలో కార్యవస్తువులు కూడా ఘటాదులన్నీ కూడా తమకు కారణమైన మృత్తికను గుడ్డలన్నీ కూడా దారాన్ని లేదు పత్తిని తన యొక్క కారణాన్ని ఆశ్రయించి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ప్రమాణ ప్రమేయ వ్యవహారం జరిగినప్పటికీ అది అజ్ఞాన కల్పితమే కాని ఆత్మకు సంబంధించి లేదు. అందువల్ల ఆత్మ నిత్యసిద్ధమైనందువల్ల కల్పించబడినందువల్ల ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు? కల్పన ఎప్పుడు కూడా ఒక అధిష్టానమందు జరుగుతుంది. కల్పన ఎప్పుడు కూడా అధిష్టానము. నగలనే కల్పన బంగారం అనే అధిష్టానమందు జరిగినట్టు, పాము అనే కల్పన తాడు అనే అధిష్టానమందు జరిగినట్టుగానే సమస్త కల్పనలు దేనిలో జరిగినాయి? ఇప్పుడు అజ్ఞానం చేత ఆత్మ యందు కల్పింపబడ్డాయి. కాబట్టి ఆ కల్పన నిత్యసిద్ధమైన ఆత్మకు సంబంధించింది కాదు. అందువల్లనే ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు కల్పనా వస్తువులకు సంబంధించి స్వప్రకాశం కానందువల్ల అసలు ప్రమాణం ఏం చేస్తుంది అంటే ఒక వస్తువు యొక్క ఉనికిని చూపిస్తుంది. అదే కదా ప్రమాణము. కన్ను అనే ప్రమాణం ఏం చేస్తుంది? ఒక వస్తువు యొక్క ఉనికిని చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే స్వతప్రకాశం కాదు, స్వయం ప్రకాశం కాదు. అందువల్లనే అక్కడ ప్రమాణం అవసరం. కానీ ఆత్మ స్వయం ప్రకాశం కాబట్టి ప్రమాణంతో సంబంధము లేదు. అందుకొరకు ప్రమేయం కూడా కాదు అనేదాన్ని ఇక్కడ గుర్తు చేసి ఉత్తర శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడు. అతః వ్యవధీయంత ఏవామి బుద్ధిదేహ ఘటాదయ ఆత్మత్వాదాత్మనకేన వ్యవధానం అనాగతి. ఈ బుద్ధి, శరీరము, తర్వాత ఘటం మొదలైన విషయాలన్నీ కూడా ఒక వ్యవధానము అంటే ఏంటిది? అడ్డును కలిగి ఉన్నాయి. ఆత్మకు ఆ అడ్డు అనేది లేదు. ఎందుకు అంటే ఇప్పుడు బుద్ధికి విషయాలు అటు సంబంధం, బుద్ధికి ఇటు ఆత్మకి సంబంధం. మధ్యలో ఏదుంది? బుద్ధి ఉంది. ఆత్మకు విషయాలకు మధ్యలో వ్యవధానం ఏంటి? వ్యవధానం అంటే వేరు చేసేదని కూడా చెప్పొచ్చు. అది అటున్నాయి, ఇవి ఇటు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవధానం అనేది అనాత్మ పదార్థాలకే ఉంటాయి గాని ఆత్మ పదార్థానికి కలిగి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆత్మ స్వయం ప్రకాశము, దేహాది ఇంద్రియాలంతా కూడా జడమైనందువల్ల తాము ప్రకాశించే విషయమైన బుద్ధివృత్తి చేత ప్రకాశిస్తుంటాయి గాని స్వయంగా ప్రకాశించవు.
బుద్ధి యొక్క వృత్తి ద్వారా విషయాలు ప్రకాశిస్తాయి కానీ స్వయంగా ప్రకాశించవు. మరి ఆత్మకు బుద్ధి వృత్తితో పని లేదు, ఎందుకు? స్వయం ప్రకాశమైంది కాబట్టి. స్వయం ప్రకాశమైన దానికి మరి యొక్క దాని యొక్క అపేక్ష ఉండదు. జడమైన ఘటాది విషయాలకు బుద్ధి యొక్క అపేక్ష ఎట్లాగైతే ఉందో స్వయం ప్రకాశం కానందువల్ల ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునే దాని కొరకు ఇంకొక దాని యొక్క అవకాశము లేదు, వ్యవధానం ఉండదు. దాన్ని చెప్తూ వ్యవధీయంత ఏవ అమి బుద్ధి దేహ ఘటాదయ. అమి అంటే ఈ బుద్ధి, దేహము, ఘటాదులు, శరీరము, శరీరాంతర్గతం బుద్ధి, తర్వాత ఘటాది విషయాలు, ఇవి ఒకదాన్ని ఇంకొకదానికి వ్యవధానంగా ఉన్నాయి. కానీ ఆత్మత్వాది ఆత్మాఖ్యాన వ్యవధానం మనాగపి. కాబట్టి ఆత్మ తన యొక్క స్వరూపం స్వయం ప్రకాశం ఉంది కాబట్టి ఇంకొక దాని చేత వ్యవధానం కల్పించే అవకాశము ఉండదు. అందుకొరకు స్వయం ప్రకాశమైన వస్తువుకి ఇంకొక వ్యవధానము అవసరము లేదు. మరి జడమైన వస్తువులు కాబట్టి దానికి బుద్ధివృత్తి లేకపోతే అవి ప్రకాశించే అవకాశం కూడా ఉండదు. అందుకొరకు స్వయం అనవగతాత్మకత్వాత్ అనవగతాత్మకత్వంచ మోహమాత్రోపాదానత్వాత్. ఆ విషయాలన్నీ కూడా అనవగత ఆత్మ అంటే అర్థమేమి? తెలియబడకుండా ఉండినందువల్ల. ఎందుకు తెలియబడకుండా ఉన్నాయవి అంటే చైతన్య స్వరూపము కానందువల్ల, స్వయం ప్రకాశము కానందువల్ల. అందుకని స్వయం అనవగతం ఆత్మ అనవగమాత్మకత్వాది. ఎందుకు అనవగమాత్మకత్వం అంటే మోహమాత్రోపాదానత్వానికి భ్రమే ఒక ఉపాదానం. అంటే నాకంటే భిన్నమైంది అనే ఒక భ్రమ ఉంది. అదే ఉపాదానం అంటే కారణంగా ఉన్న కారణం చేత మరి అవి తెలియబడవు. అందువల్లనే ఈ స్వయం ప్రకాశం ఆత్మైనందువల్ల, చిద్రూపమైనందువల్లనేమో అది అవ్యవహితంగా స్వయంగా ప్రకాశిస్తుంది. ఎందుకు? బుద్ధి చిదాభాసుని యొక్క సత్తను స్వీకరించి విషయాలను ప్రకాశింపజేస్తుంది. చిదాభాసుని యొక్క సత్త లేకుంటే విషయాలు ప్రకాశించవు. ఎలా అంటే మూర్ఛలో కావచ్చు, మరణంలో కావచ్చు, తర్వాత సుషుప్తిలో కావచ్చు. అక్కడ చిదాభాసుని యొక్క సత్తను బుద్ధి స్వీకరించినందువల్ల బయటి విషయాలు తెలియబడవు. అందువల్ల ఈ మూడింటికి కారణం ఏంటిది అంటే మోహమాత్రాంతరాయత్వాత్. మోహమే అక్కడ ఉపాదానంగా కలిగినందువల్ల. అందువల్ల ప్రమాణం అంతరేణ ఏషాం బుద్ధ్యాదీనాం అసిద్ధత అనుభూతి ఫలార్థత్వాదు ఆత్మజ్ఞ కిమపేక్షతే. ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. ఈ బుద్ధి మొదలగు వాటికి ప్రమాణం లేక సిద్ధించదు. ఇది కావచ్చు, విషయాలు కావచ్చు. ప్రమాణం లేకుండా అంటే ప్రకాశత్వం లేకుండా, ప్రకాశం యొక్క సహకారం లేకుండా ప్రకాశించేందుకు బుద్ధి మొదలైనవన్నీ కూడా తనకు భిన్నమైనవన్నీ కూడా జడం కాబట్టి ప్రకాశం యొక్క అపేక్షను పెట్టుకుంటుంటాయి. కానీ ఆత్మేమో జ్ఞానస్వరూపము, ప్రకాశ స్వరూపమైన అనుభూతి ఫలార్థత్వాతు. అనుభూతి ఫలం, అనుభూతి ద్వారా లభించే ఫలం. ఏమనుభూతి? నేను 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 అనే ఈ అనుభూతి ప్రతి వారికి కూడా ఉంటుంది. దాని యొక్క ఫలం ఏంటిది? స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశానికి గుర్తు ఏంటి అంటే అనుభవమే గుర్తు. నీకెవరు చెప్పాయంటే నా అనుభవం చెప్పిందా అంటామా లేదా? ఏదైనా ప్రశ్న వస్తే, ఏదైనా మాట వస్తే నీకెవరు చెప్పేది అంటే నా అనుభవం చెప్తుంది అంట. అందువల్ల ఇక్కడ కూడా ఆత్మ స్వయం ప్రకాశం అనే దానికి కారణం ఏంటిది అంటే అనుభూతి ఫలార్థత్వాతు ఆత్మజ్ఞ కిమపేక్షతే. ఆత్మజ్ఞుడైన వాడు ఆత్మను ఎవరి ఆత్మను వాళ్ళు అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాడికి ఇంకా వేరే తెలుసుకోవాల్సిన అవసరము లేదు కాబట్టి వాడికి అక్కడ అపేక్ష ఉండదు, తెలుసుకోవాలనే అపేక్ష ఉండదు. అందువల్ల ఎప్పుడు కూడా ఆత్మ అనుభవ స్వరూపమైనందువల్ల వేరే దాన్ని అపేక్షించి ప్రవర్తించదు. బుద్ధ్యాది విషయాలు స్వయం ప్రకాశం కానందువల్ల చైతన్యం యొక్క అపేక్ష ఉంటుంది. ఒక మాటలో చెప్పుకోవాలంటే స్వయం ప్రకాశం యొక్క అనుభవానికి వేరే సహకారం అక్కరలేదు. బుద్ధ్యాది విషయాలను అవగాహన చేసుకోవాలంటే చైతన్యం యొక్క సహకారము, చైతన్య సత్తా యొక్క సహకారం కావాలి. అందువల్ల జడ పదార్థాలకు స్వయం ప్రకాశం కాని కారణం చేతనేమో అపేక్ష కలిగి ఉన్నాయి. ఆత్మ స్వయం ప్రకాశం అయినందువల్ల వేరే వాటి యొక్క అపేక్ష అంటే సహకారం అవసరము లేదు. అందువల్ల వక్ష్యమాన ఇతరేతరాధ్యాస సిద్ధ్యర్థం ఉక్త వ్యతిరేకానువాద. ముందు చెప్పబోయే అన్యోన్యాధ్యాసం
అన్యోన్యాధ్యాసం అంటే ఆత్మ యొక్క గుణాలు జడ పదార్థం ఎందు, జడ పదార్థాల యొక్క గుణాలు ఆత్మయందు అధ్యాసం కలిగినందువల్ల దాన్ని సిద్ధం చేసేదాని కొరకు, దాన్ని చూపించేదాని కొరకు ఇప్పుడు దాన్ని చెప్పిన విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఘటాచ్ఛార్థాత్ ద్రష్టుర్యద్విభిన్నత అహం బుద్ధిరహం గమ్యాత్ దుఃఖేనశ్చ తథాదృశే. ఘట జ్ఞానము, ఘట రూపము, ఘటం చూసే ద్రష్ట, ఈ మూడు వేరువేరుగా ఉన్నాయా ఒకటిగా ఉన్నాయా? ఘట జ్ఞానం వేరు, ఘటము వేరు, ఘట ద్రష్ట వేరు. అంటే త్రిపుటి అయింది ఇక్కడ. ఘటము విషయమైంది, తర్వాత ఘట ద్రష్ట జ్ఞాత అయ్యాడు, తర్వాత ఘట జ్ఞానము జ్ఞానమైంది. అదే జ్ఞాత జ్ఞానము జ్ఞేయం, ఘటము జ్ఞేయం, ఘట జ్ఞానము జ్ఞానము, ఘట ద్రష్ట జ్ఞాత. ఇవి మూడు కూడా ఒకటి కాదు. ఎందుకు కాదు అంటే మూడు భిన్న భిన్నం. జ్ఞానం ప్రకాశాన్ని ఇస్తుంది, ద్రష్టేమో సత్తాన్నిస్తాడు, జ్ఞేయమో జడం కాబట్టి జడము జ్ఞానము కాదు, జ్ఞానము ఆ బుద్ధి జ్ఞానమేమో మరి కరణం కాబట్టి అది కూడా జడమే, చైతన్య సత్య ఆశ్రయించింది కాబట్టి ఈ మూడు ఒకటి అయ్యే అవకాశము లేదు. కానీ అహం బుద్ధిరహం గమ్యాత్, నేను అనే బుద్ధి నేను చేతనే మళ్ళీ చెప్పబడుతుంటుంది కాబట్టి ఏంటిది? అహం బుద్ధి అహం గమ్యాత్ దుఃఖినశ్చ తదాదృశే. అహం అనే బుద్ధి నేననే జ్ఞానం కంటే, నేనని చెప్పబడే దుఃఖం గల ద్రష్ట కంటే దృక్కుకు సాక్షి చైతన్యానికి భేదము కలదు. అంటే నేను దుఃఖిని అన్నప్పుడు నేను అనేది ఎవరు చెప్తున్నారు? అంతఃకరణ ధర్మం. అది సుఖ దుఃఖాలు అంతఃకరణ ధర్మాలు. నేను అని చెప్పినప్పుడు నాకు నేనుకు అక్కడ భేదము లేదు. కానీ దుఃఖిని అన్నప్పుడు దేని యొక్క ధర్మాలను తన యందు ఆరోపించుకొని చెప్తున్నాడు? అంతఃకరణ, జడమైన అంతఃకరణం యొక్క ధర్మాలను తలయందు ఆరోపణ చేసుకొని నేను దుఃఖిని అంటున్నాడు. అప్పుడు నేనుకున్నో దుఃఖిని అనేదానికి భిన్నత్వం ఉందా లేదా? లోకంలో ఘటన చూస్తుండేవాడు దాని దృష్టి కంటే ఘటానికంటే కూడా భిన్నమై విలక్షణమై ఉన్నట్లాగానే అహం అని వివరింపబడుతున్న ఈ ద్రష్ట కూడా సాక్షి చైతన్యం కదా ద్రష్ట అంటే. కానీ ద్రష్టను విషయీకరించే జ్ఞానము విలక్షణమై ఉంటుంది అని చెప్పేదాని కొరకు నేను దుఃఖిని అన్నప్పుడు అహమేమో స్వయం ప్రకాశము, దుఃఖిని అన్నప్పుడేమో మరి అంతఃకరణం యొక్క ధర్మాలను తన యందు ఆరోపణ చేసుకొని ఏం చేస్తున్నాడు? వ్యవహారం చేస్తున్నాడు. అందువల్ల వాస్తవికంగా ఆత్మ దుఃఖి కాదు, సుఖస్వరూపం. అది ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల యందు యత్కించిది దుఃఖ రహితమై ఉంటుంది. కాబట్టి అక్కడ అధ్యాస ఏం కలిగింది? నేను దుఃఖిని అన్నప్పుడు అంతఃకరణం యొక్క ధర్మాన్ని తన యందు ఆరోపణ చేసుకుని ఆ వ్యవహారం జరుగుతుంది. అందువల్ల ఏవం ఏతయోహో ఆత్మానాత్మనో స్వతఃప్రత సిద్ధయోహో, ఆత్మ యొక్క అనాత్మ యొక్క స్వయం ప్రకాశమై పరాధీన ప్రకాశమై ఉన్న ఈ ఆత్మ అనాత్మ లోకములో ఉన్న ఎట్లాగా? ఏతయో అంటే ఆత్మకు అనాత్మకు రెండింటి యొక్క స్వరూపం చెప్తున్నాడు. ఆత్మేమో స్వయం ప్రకాశము, అనాత్మేమో పరాధీన ప్రకాశం. స్వతః